నిజముగా 2026 సంవత్సరములో కనికరము చూపు తండ్రి ఈ సంవత్సరాన్ని ఒక దయాకిరీటముగా అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఏ పరిస్థితుల్లో కనికరము చూపించాడు? ఏ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన కనికరము చూపించాడు? ఏ విధానంలో మనం ఉన్నప్పుడు ఆయన కనికరము చూపించాడు? బైబిల్ గ్రంథంలో ఈ సన్నివేశం మీకు తెలిసిందే, చదువుతున్నాను రండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, అబ్బా, తండ్రి వానిని చూచి కనికరపడ్డాడు. ఏ పరిస్థితుల్లో కనికరపడ్డాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు కనికరపడ్డాడంటే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటలు నేను చదువుతున్నాను. రండి నాతో కలిసి లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ మాట. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, నెంబర్ 1 సమస్తమును కూర్చుకొని, నెంబర్ 2 దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. నెంబర్ 3 దుర్వ్యాపారము చేసినటువంటి వాడు. నెంబర్ 4 పాడు చేసినటువంటి వాడు. నెంబర్ 5 గొప్ప కరువును అనుభవించినటువంటి వాడు. నెంబర్ 6 ఒకని చెంత చేరినవాడు. నెంబర్ 7 పందులు తినే పొట్టెను ఆశపడినట్టి వాడు. నెంబర్ 8 బుద్ధి లేనంటి వాడు. బుద్ధి వచ్చింది. ఎటు వచ్చిందట? బుద్ధి వచ్చింది. నెంబర్ 9 అయోగ్యుడు, యోగ్యుడుగా ఎంచబడ్డాడు. నెంబర్ 10 కనికరము లేనంటి వాడు. ఇప్పుడు ఎటు పొందాడు? అబ్బా, ఎన్ని మాటలు చెప్పాడండి. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి కనికరించాడు, జాలిపడ్డాడు, కృప చూపించాడు అని అంటే వాని పరిస్థితి ఎటువంటిదనంటే పందులు తినే పొట్టి. ఏ పరిస్థితి అంటే దుర్వ్యాపారములో బ్రతుకుతున్న జీవితం. ఏదైనా లాభము సంపాదించుకుందామో అని అనుకునే ఆ పరిస్థితి. ఇంకా ఎటువంటి పరిస్థితి అంటే గొప్ప కరువుని అనుభవించాడు. సామాన్యమైన కరువు కాదు, ఇటువంటి కరువు అట, గొప్ప కరువు. ఇంకా ఎటువంటి పరిస్థితి అంటే ఒకని చెంతకి చేరాడు. బానిసైన పరిస్థితి. ఏ పరిస్థితి? బానిస. ఈ మాటలన్నీ కూడా లోకములో ఒకప్పుడు మనం ఉన్నప్పుడు మన తాలూ పరిస్థితి ఏకము కూడా ప్రభువు దగ్గరికి రాకముందు మన పరిస్థితి ఏకం ఇటువంటిదే. చెప్పుపోయిన కుమారులాగా, తప్పిపోయిన కుమారునట్టి పరిస్థితే. వాడికి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాట ఏంటంటే కనికరము చూపు తండ్రి తప్పిపోయిన కుమారుని మీద ఇప్పుడు ఏం చూపించాడంటే కనికరపడ్డాడు. మనం అందరం ఎటువంటి వాళ్ళమనంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం, మనమందరము గొర్రెల వలె. ఎటువంటి వారమాట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినట్టు పరిస్థితి మనది. ఆ సమయం అప్పుడు త్రోవ తప్పిపోయిన పరిస్థితి అప్పుడు, త్రోవలో లేని పరిస్థితి అప్పుడు, మనకిష్టమైన మార్గమైన త్రోవలో మనం నడిచినప్పుడు దేవుడు ఏం చూపించాడంటే కనికరం చూపించాడు. ఎవరు చూపెడతారు కనికరం? ఎవరు చూపించరు. అదే లూకాసు వార్తలో ఉదాహరణకి ఇంకొక మాట చదివిస్తున్నాను రండి. లూకాసు వార్త, ఆ మాట ఈ ఉదయకాల సమయంలో మరలా గుర్తుకొచ్చింది. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెలుచుండగా దొంగల చేతిలో చిక్కబడిన వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు
ఆ త్రోవన వెళ్ళుట తటసించెను. అతడు అతన్ని చూచాడు గాని పక్కకు పోయాడు, కనికరం చూపించలే. ఎవరైనా యాజకుడు, యాజకుడు అనగా బోధకుడు, సామాన్యమైనటోడు కాదు, మంచి బోధకుడు. అతడు బోధిస్తున్నాడే తప్ప కానీ చూచాడు కానీ పక్కకి పోయెను అని రాయబడింది. ఆయన క్రియ లేదు, ఎట్లేదు క్రియ. అతడు చూచి పక్కగా పోయెను. అందుకు ఆ యొక్క కింద వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. అలాగుననే లేవీయుడు ఒకడు, ఇతడు మరీ ఉండండి, ఇతడు దైవజనుడు, సామాన్యమైనట్టు వాడు కాదు. దేవునికి ధూపం వేసినట్టు వాడు, దేవుని సేవ చేసినట్టు వాడు. అటువంటి వాడు అతను కూడా వచ్చాడు, పక్కకి చూచి పక్కకి పోయాడు. అంటే కనికరము లేదు, చూపించలేదు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి, అబ్బా ఎంత మంచి మాట, జాలిపడి అంటే కనికరపడి, దొంగల చేతిలో చెక్కబడిన ఈ మనుషుని మీద కనకిరిపడి జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, కరుణ చూపించాడు, దయ చూపించాడు, ప్రేమ చూపించాడు. అలాగూ జాలిపడినట్టు వారు ఎవరు? పాపములో మనం యేసుప్రభు దగ్గరికి రాకముందు పాపములో జీవిస్తున్నప్పుడు, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడు ఎరుగక భూమి మీద జీవిస్తున్నప్పుడు మన మీద కనికరపడినట్టు వారు ఒకడు కూడా లేరు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట, ఆయన కనికరపడి జాలిపడి అతని గాయములన్నిటినీ కూడా కట్టాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట రాయబడింది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూచినను గాయాలే. ఏ గాయాలు అవి? పాపపు గాయాలు, దుర్వాసన, కంపు కొట్టిన జీవితం, అందరూ అసహించుకున్న జీవితం, ఎవరు మన మీద కనికరపడినానంటే జీవితం. ప్రభు కనికరపడ్డాడు. 2026వ సంవత్సరం మనకి ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు మన ఎడల ఏమి చూపించాడు? కనికరము చూపించాడు. ఎంత మంచి మాట. ఏ పరిస్థితిలో కనికరపడ్డాడు అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దుర్వ్యాపారములో వాడు పడి ఉన్నప్పుడు కనికరపడ్డాడు, తన ఆస్తినేకము పాడు చేసినప్పుడు కనికరపడ్డాడు, కరువులో ఉన్నప్పుడు కనికరపడ్డాడు, తన జీవితంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనికరపడ్డాడు, ఆహారము తినటానికి ఆహారం లేనప్పుడు కనికరపడ్డాడు. ఏ పరిస్థితిలో కనికరపడ్డాడు అని అంటే దొంగల చేతుల్లో చిక్కబడి కురప్రాణముతో విడువబడినప్పుడు దేవుడు ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. జాలి చూపించలే. లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, జాలి చూపించలే, కనికరము చూపించలే. కనికరము కలిగిన తండ్రి. అదే పౌలు ఆ సంఘానికి ఆరంభము, ఆ సంవత్సరం ఆరంభంలో ఆయన ప్రారంభించిన మాటలు ఇవి. ఏమని ప్రారంభిస్తున్నాడంటే, కనికరము చూపు తండ్రి. ఏ తండ్రి అట? కనికరము చూపు తండ్రి. ఏ పరిస్థితిలో కనికరము చూపించాడో మనకు అర్థమైంది. అవును, మన పరిస్థితి కూడా అటువంటిదే. ఆ తప్పిపోయిన కుమారులు లాంటి పరిస్థితి. ఆ దొంగల చేతిలో చిక్కిపోయాడే, అటువంటి వాని యొక్క పరిస్థితి. మన మీద ఎవరూ కనికరం చూపించలే, మన మీద ఎవరూ కరుణ చూపించలేదు, మనల్ని ఎవరూ ప్రేమించలేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మనల్ని చేరదీసిన వ్యక్తి, మనల్ని కరుణించిన వ్యక్తి, మన ఎడల జాలిపడిన వ్యక్తి ఎటువంటి వాడంటే, నెంబర్ 1 కనికరము గల తండ్రి. కనికరము గల తండ్రి నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. నెంబర్ 2 ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనము. నెంబర్ 2 ద్వితీయోపదేశకాండము
ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. 2, సృష్టించిన తండ్రి. ఏ తండ్రి? సృష్టించిన తండ్రి. 1, కనికరపడు తండ్రి. 2, సృష్టించిన తండ్రి. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనలని పుట్టించాడు. ఆయన మనలని నిర్మించాడు. ద్వితీయోపదేశకాండం 32:6 ఆయన సృష్టించిన తండ్రి. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 100వ కీర్తనలో దావీదు కీర్తన భాగాన్ని రాస్తూ ఈ మాటలు రాశాడు. కీర్తన రాసిన గ్రంథము, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారు. ఆయన మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. అందుకు దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అయ్యా కనికరం చూపించావయ్యా. అంతేకాదు నన్ను పుట్టించావు, నన్ను సృష్టించావు. నా తల్లి గర్భంలో నుండి నాకు రూపాన్ని ఇచ్చావు. నాకు సమస్తాన్ని కూడా, అవయవాలన్నీ కూడా ఏం చేశావు? ఏర్పాటు చేసావయ్యా. మంచిగా నీవు నన్ను చేసావు, అందుకు నీకు వందనాలు. అందుకే అంటున్నాడు ఆయన మనల్ని పుట్టించును. 100వ కీర్తన 3వ వచనంలో చదువుతున్నాము. ఆయనే మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. చాలు, ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మన మీద కనికరపడ్డాడు కాబట్టి మనము ఆయన వారం అంటాడు. మనం ఎవరి వారము? ఆయన వారం. కారణం ఆయన మనల్ని పుట్టించాడు, సృష్టించాడు, నిర్మించాడు. ఎటువంటి తండ్రి అని అంటే, నిర్మాణము చేసిన తండ్రి, సృష్టించిన తండ్రి, సహాయం చేసిన తండ్రి, రూపునిచ్చిన తండ్రి. అందుకు ఈయన అంటున్నాడు ఆయనే మనల్ని ఏం చేశాడు? ఆయనే మనల్ని ఏం చేశాడు? పుట్టించెను. ఆయనే మనల్ని పుట్టించెను. 1, కనికరము గల తండ్రి. 2, సృష్టించిన తండ్రి. 3, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ మాట చదువుతావునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎట్టిదో ఆయన విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమేటిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి. ఏ తండ్రి అట? ఎంత మంచి మాటలండి. ఆయన మహిమ కలిగినట్టు వాడు. ఆయన మహిమను ఇంతవరకు ఎవరు ఆ తేజస్సును చూడలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తాడు. తిమోతికి రాసిన పత్రిక, ఆ మాటలు చదువుతున్నాను. ఆయన మహిమ ఎంత గొప్పదనంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుతా ఉన్నానా? సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చేయలేదు, చూడలేదు. అబ్బా, ఎంత గొప్ప సంగతి. అంత మహిమ కలిగినట్టు వాడు, తేజస్సు కలిగినట్టు వాడు, అంత సౌందర్యవంతుడు. ఆ తేజస్సులో వసించినట్టు తండ్రి, మహిమ కలిగిన తండ్రి. ఏ తండ్రి మనకు దొరికాడు? సామాన్యమైన తండ్రి కాదు. ఎవరైనా మనకు అడిగితే, ఏంటి మీ నాన్నగారి కొరకు చెప్పండి అని అంటే ఎన్నో విషయాలు మనం చెప్తాం కదా. మా నాన్న కష్టపడి నాకు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడండి. మా నాన్న నన్ను చదివించడానికి ఎన్నో బాధలు, ఇబ్బందులు పడ్డాడండి. అంటే నిలబడి ఎన్ని మాటలు చెప్తాము మన నాన్న అమ్మ కొరకు కదా. మనల్ని సృష్టించిన ఆ దేవుని కొరకు ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఈ సత్యాన్ని గమనించాలి. ఏమిటనంటే, ఆయన కనికరము చూపు తండ్రి. ఆయన ఎటువంటి వాడనంటే, ఆయన సృష్టించిన తండ్రి.
ఆయన ఎటువంటి తండ్రి అని అంటే మహిమా స్వరూపియగు తండ్రి. ఆయన మహిమను ఇంతవరకు ఎవరు కూడా చూడలే. మనుషుల్లో ఎవరు ఆయన మహిమను చూడలేదు. పౌలు అంటాడు, ఆయన సమీపింపరని తేజస్సులో ఆయన ఏం చేస్తున్నాడు? అమరత్వం కలిగినట్టు వసించినట్టు వాడు. కీర్తన భాగంలో దావీదు అంటాడు, ఆయన వెలుగును వస్త్రము వలె ధరించుకున్నట్టు వాడు. ఆయన వెలుగును ఎలాగట? వస్త్రము వలె. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఒక మంచి మాట అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 1వ అధ్యాయము 16 వచ్చిన లేక 14 వచ్చిన చదువునాను. 18. హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను, మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నిండిన. అబ్బా, ఎంత మంచి మాట! ఆయన ముఖము ఇటువంటిది అని అంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. సూర్యునిలో ఏ మరక కానీ ఏ డాగు కానీ కనబడినే అంత తేజం కలిగినట్టు వాడు, అంత మహిమ కలిగినట్టు వాడు. అటువంటి తండ్రి మనకు దొరికినందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవా, నా మీద కనికరము చూపి 2026వ సంవత్సరము నాకు ఒక దయాకిరీటముగా దయచేసే తండ్రి. నా పరిస్థితి ఎటువంటిదేనంటే, ఆ తప్పిపోయిన కుమారుడు ఏ పరిస్థితులు ఉన్నాడో అంతకన్నా హీనమైన నా పరిస్థితి. ఆ దొంగల చేతిలో చిక్కబడ్డాడే, ఆ వ్యక్తి కంటే ఇంకా నీచమైనది నా జీవితం, భయంకరమైనది. నా జీవితానికి విలువ లేదు. అయితే నాకు నువ్వు కనికరము చూపు తండ్రిగా నువ్వు దొరికావు తండ్రి. ఇంకా ఎటువంటి తండ్రిగా దొరికావు? నన్ను సృష్టించిన తండ్రిగా నువ్వు నాకున్నందుకే వందనాలు. ఇంక ఎటువంటి తండ్రివి అని అంటే మహిమాస్వరూపయగు తండ్రిగా నీవు నాకున్నందుకే వందనాలయ్యా. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 4 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి. ఏ తండ్రి అట? అబ్బా, ఎంత మంచి తండ్రి అమ్మా! శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి నుండి ఆయన మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అల్లా కూడా ఎన్ని అనుగ్రహించాడు. సాక్ష్యానికి మనకు ఒకవేళ సమయం ఇస్తే ఎన్నో సాక్ష్యాలు చెప్తాం కదా. ఆయన అన్ని అనుగ్రహించాడు. అందుకే యాకోబు ఆ 1:17లో చెప్తున్నాడు, జ్యోతిర్మయుడగు తండ్రి. ఈ తండ్రి జ్యోతిర్మయుడగు తండ్రి, సామాన్యమైనటువంటి వాడు కాదు. జ్యోతిర్మయుడగు తండ్రి నుండి ప్రతి ఈవియు నాకు ఏం చేయబడ్డది? అనుగ్రహింపబడ్డది. ఆ తండ్రి ప్రతీది నాకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. నాకు కావలసినవన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యములో నా అవసరతలన్నీ కూడా ఏం చేశాడు? తీర్చాడు. ఆ తండ్రిని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గరికి నేను వెళ్ళి ఏది అడిగానో శ్రేష్టమైనవన్నీ కూడా, శ్రేష్టమైన ఈవులన్నీ కూడా నాకు ఏం చేశాడు? అనుగ్రహించాడు. అనుగ్రహించిన తండ్రి ఎటువంటి వాడనంటే జ్యోతిర్మయుడగు తండ్రి. శ్రేష్టమైనవి ఇచ్చాడు.
ఏవేవి శ్రేష్టమైనవి? ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళామనుకో, బాబు కేజీ వంకాయలు వేసి నాయనా అని చెప్పేసి ఆడితో మాట్లాడామనుకో, ఆడన్నీ ఏ వంకాయలు వేసేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఈమంటది, నాకు తెలుసు నువ్వు ఎవరికో సువార్త చెప్తున్నట్లున్నావు, అందుకని ఇటువంటి వంకాయలు. నీకు ఎలా తెలిసిపోయిందని అంటే, నాకు తెలుసు ఈ వంకాయల పరిస్థితికి చూస్తేనే తెలిసిపోతుంది. శ్రేష్టమైనవి తేలేకపోతున్నాం. శ్రేష్టమైనవి మన తండ్రి శ్రేష్టమైనవి కోరుకునేవాడు. మన దగ్గర నుండి శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే ఆరాధనే. ఆయనకు కావలసింది ఏకమేటి? ఆరాధన. అది శ్రేష్టమైనది, విలువైనది. భూమి మీద క్రైస్తవ యొక్క భక్తుడి నుండి దేవుడు కోరుకున్నది ఏదైనా ఉన్నదేనంటే ఆరాధనే. ఆ తండ్రిని మనము గణపరచటమే, ఆయనను మహింపరచటమే, ఆయన నామాన్ని హెచ్చించటమే, ఆయనను కొనియాడటమే, ఆయనను కీర్తించటమే, ఆయనను గొప్ప చేయటమే. అందుకు ఆయన అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి జ్యోతిర్మయుడు తండ్రి మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇది ఎన్నోది? 4, 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం చదువునాను. యోహాను సువార్త ఏటమ్మా? నీతి స్వరూపుడగు తండ్రి. ఏ స్వరూపమైన తండ్రి? నీతికి స్వరూపియగు తండ్రి. ఆయన నీతిమంతుడు, మనము అనీతిమంతులు. నీతి లేని మనలని, ఇప్పుడు అన్నాలు పాడారు కదా, నీతే లేని మా నీచి బ్రతుకులు నీ యందు ఏం చేసావు? స్థిరపరిచావు. నీతి లేని మనల్ని బైబిల్ ఏమని చెప్తుందనంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. చాలు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు నీతిమంతుడు కలడేటని భూమి మీద ఆయన త్రొంగి చూసినప్పుడు, వంగి చూసినప్పుడు, ఆయన పరిశీలించినప్పుడు భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఎలాగున్నారంటే ఏకముగా త్రోవ తప్పి, అబ్బా, ఆ పరిస్థితుల్లో నీతి స్వరూపయగు తండ్రి మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా చేర్చాడు. ఎంత గొప్ప సంగతి! అందుకైనా అంటున్నాడు, నీతి స్వరూపయగు తండ్రి పిల్లలమ్మ. ఆయన నీతి స్వరూపయగు తండ్రి అయితే మనమే ఎటువంటి పిల్లలము? నీతి స్వరూపయగు తండ్రి కాబట్టి మనమేటి? నీతిమంతుని యొక్క తండ్రి పిల్లలం, అంతే కదా. ఇప్పుడు ఉదయాన్నికి చెప్తాను, ఉదయాన్నికి మళ్ళీ మా నాన్న కలెక్టర్ అనుకో, నేను ఏమవుతాను? కలెక్టర్ గారు బాగుపడినాను. వీడు కలెక్టర్ కాదు, నేను నిజంగా కలెక్టర్ని కాదు. ఎవరైనా ఏం చెప్తారంటే, కలెక్టర్ గారు వాళ్ళ అబ్బాయి అండి, అంతేనే లేదా? మేషర్ కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ కనబడి, మా మేషర్ పిల్లలండి. ఏమి ఘనత! అనీతిమంతులమైన మనకి నిజంగా నాకు చదువు లేదు, నాకు విద్య ఉండదు, నేను దేశ దిమ్మరను, కానీ తండ్రిని బట్టి కలెక్టర్ గారి పిల్లలండి. అబ్బా పాస్టర్ గారండి, ఏ మాట చెప్పేవాళ్ళు అంటే, అనీతిమంతులైన మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే, అందుకు దేవుడిని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవా, నీ నిజంగా నీతి లేనంటి వాడు. పౌలు అంటాడు, మనము నమ్మదగని వారము, అపనమ్మకస్తులము. చదువుతారా మాట? తిమోతికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మనం ఎటువంటి వారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు నాన్న. తిమోతికి, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. చూసేవా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినట్టి వాడు. కాబట్టి ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఎంత గొప్ప సంగతి! మనము
అనీతిమంతులమే, మనము అపరిశుద్ధులమే, మనము నీతి లేనంటి వారమే. కానీ నీతి స్వరూపయోగు తండ్రి మనల్ని ప్రేమించాడు, మన మీద కనికరపడ్డాడు, మన మీద జాలిపడ్డాడు, మన మీద దయ చూపించాడు, మనకు మరొక్క సంవత్సరాన్ని అనుగ్రహించాడు. మనము నమ్మదగిన వారమనే కాదు, మనము నీతిమంతులమేనా కాదు. బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు భూమి మీద లేడు. అటువంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతి స్వరూపయోగు తండ్రి మన మీద తన నీతిని కనపరిచాడు. ఎలాగ కనపరిచాడు? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదువుతావు నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి ప్రభువునందే అతిశయింపవలెను, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, ఆయనే మనకేటి నీతి. చాలు, ఆయన మనకేటి నీతి, జ్ఞానము, నీతి. నీతి స్వరూపయోగు తండ్రి నుండి మనకేటి కలిగిందంటే నీతి. నీతి నీతి ఎలాగొచ్చింది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం లాస్ట్ మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25 అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేటి కలుగుతుంది? అంతే. ఈ మాటలన్నిటిని మనం అనుసరించి నడిస్తే మనకేటి కలుగుతుంది? నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది. మనము అనీతిమంతులం, మనము స్వనీతి కలిగినట్టి వారు, మనము దుర్నీతి కలిగినట్టి వారు, మనము నీతి లేనంటి వారు. అందుకు యోహాను ఒక మాట చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువునానా. మనము ఒప్పుకుని అట్లా ఆయన నమ్మదగిన వాడు, ఆయనే నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త ఏ నీతి నుండట? దుర్నీతి. చూసేవా? ఆయన నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు, కడుగుతాడు. దేవా, దుర్నీతిమంతుడైన నన్ను నీతి స్వరూపయోగు తండ్రి నన్ను ఏం చేశాడంటే కడిగాడు, నన్ను శుద్ధి చేశాడు, నన్ను బాగు చేశాడు, నన్ను ఆయన మందిరంలో నిలబెట్టాడు, ఆయన ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఎంత దుర్నీతి అంటే, జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్ష గుడారం ఉండేది. ఏ గుడారంనైనా? ప్రత్యక్ష గుడారం. దాన్ని 3 భాగాలు చేసేవాళ్ళు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములోన ఏముండేదేనంటే గంగాళం ఉండేది. గంగాళం ఎందుకు ఉండేదేనంటే అపరిశుద్ధుడైన వ్యక్తి ఈ లోనకి వచ్చినప్పుడు తన కాలును ఏం చేయాలా? కడుక్కోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యేసు ప్రభువారు అనీతిమంతులమైన మనల్ని, మన దుర్నీతినంతటిని ఆయన రక్తములతో మనల్ని ఏం చేశాడు? కడిగాడు. తన బిడ్డలుగా మనల్ని చేశాడు, శుద్ధి చేశాడు. ఆ తండ్రి ఏ తండ్రి అంటే నీతి స్వరూపయోగు తండ్రి. ఆవరణమును దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే గంగాళంలో ఉన్న నీరుతో పాదాలన్నిటిని చేసుకోవాలి, కడుక్కోవాలి. యేసు రక్తము మన కొరకు ఉన్నది కాబట్టి యేసు రక్తము ద్వారా ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన రక్తము ద్వారా మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఏం చేశాడు? కడిగాడు, శుద్ధి చేశాడు. ఆయన బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దాడు. అందుకే ఇప్పుడు దేవుడు నేటి చేస్తాము. ఎంత మంచి దేవుడు దొరికాడు, ఎంత మంచి తండ్రి మనకి దొరికాడు. 1 కనికరమ కలిగిన తండ్రి, 2 సృష్టించిన తండ్రి, 3 మహిమ కలిగిన తండ్రి, 4 జ్యోతిర్మయుడగు తండ్రి, 5 నీతి స్వరూపయోగు తండ్రి, 6 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువునానా. మనము దేవుని పిల్లలమని
ఆ, తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. ఆ, 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 చాలు. మనము దేవుని పిల్లలమని తండ్రి మనకి ఏ ప్రేమ చూపించాడట? ఎట్టి ప్రేమ చూపించునో. మనము ఏ పిల్లలమాట? దేవుని పిల్లలము. అనగా ఆ తండ్రి ఎటువంటోడంటే ప్రేమ కలిగిన తండ్రి. ఏ తండ్రి అట? ప్రేమ కలిగిన తండ్రి. మనము దేవుని పిల్లలమని అనటానికి తండ్రి ఏ ప్రేమ చూపించాడట? ఎటువంటి ప్రేమ చూపించాడు? చదువుతున్నాను. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆయన ఎటువంటి ప్రేమ చూపించాడు అని అంటే, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువునానా? 4వ అధ్యాయం ఆ, 10వ వచనం చదువునాను. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, అంతే, తానే మనల్ని ఏం చేశాడు? ప్రేమించి ఆ, మన పాపములకు ఏం చేశాడట? ప్రాయచిత్తం చేశాడు. ఎంత మంచి మాటలు! ఏమి చూపించాడంటే, ప్రేమ చూపించిన తండ్రి మన పాపములకు ఏం ఏం చేశాడంటే ప్రాయచిత్తం చేశాడు. మనము ప్రేమించామని కాదు, మనము ప్రేమించామని కాదు. 4వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఆయనే మొదట మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మనము ప్రేమ చూపించామని కాదు, మనము ఆయన దగ్గరికి వచ్చామని కాదు, ఆయనే మొట్టమొదటిగా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు, ప్రేమించాడు. అందుకు ఆయన ప్రేమ చూపు తండ్రి. ఏడు చూపించాడట? ప్రేమ చూపించాడు, ప్రేమ చూపించాడు. యోహాను ఇంకొక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం. జీవము గల ఆ తండ్రి. చాలు. జీవము కలిగిన తండ్రి మన కొరకు ఏమి ఇచ్చాడంటే జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు, మన కొరకు బలైపోయాడు, మన కొరకు మరణించి తిరిగి లేచాడు. సజీవుడైన వాడు. ఎంత గొప్ప సంగతి! మన పరిస్థితితో ఆయన జీవము కలిగినట్టు వాడే, మనము నిర్జీవమైన పరిస్థితి, జీవము లేని పరిస్థితి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం అనుకుంటున్నాను. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, చాలు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, చాలు. ఏ క్రియలను విడిచిపెట్టాలా? జీవము కలిగిన తండ్రిని ఎరిగిన మనం జీవము లేని క్రియలొద్దు, నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టద్దు. నిర్జీవ క్రియలు వద్దు, వాటిని విడిచిపెడదాం. మన తండ్రి జీవము గల తండ్రి. ఎంత మంచి తండ్రి మనకు దొరికాడో! ఆయన జీవము లేనట్టు వాడు కాదు. ఆయనకేముంది? జీవముంది. ఆయన మాట్లాడేవాడు, పలకరించేవాడు, ఆదరించేవాడు, శారదీసేవాడు. ఆయనలో జీవముంది. ఆయన మన బాధలను, మన కష్టాలను, మన ఇబ్బందులను, మన సమస్యలను, మన పరిస్థితులన్నిటినీ ఎరిగినంటే ఆ తండ్రి. అందుకనే ఆ తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన మన ఎడల ఏం పడ్డాడు? జాలిపడి 2026వ సంవత్సరానికి మనల్ని ఏం చేశాడు? తీసుకొని వచ్చాడు. కుమారుడు తప్పు చేస్తే ఏ తండ్రి కూడా ఆ కొడుకుని ఏం చేయడు? విడిచిపెట్టాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారి యొక్క సంస్థానంలో ప్రతి నెల కొంత లాస్ వస్తుంది. బంగారము, వారికి ఉండిన ఆ వస్తువులు ఎవరో ఒకరు దొంగిలిస్తూ ఉన్నారు. రాజుగారు ఒక ప్రకటన చేశారు. ఏంటనంటే, ప్రతిసారి అంతా పోతుంది, ఎవరైతే దొంగను పట్టిస్తారో వారికి బహుమతి. రెండోది, ఆ పట్టబడిన దొంగని కొరడాలతో కొట్టి తన ప్రాణమును తీయించాలా అని ప్రకటన చేశాడు.
ఈ బహుమతి కొరకు అందరూ దొంగోడిని పట్టుకోవాలని ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. ఒకరోజు రానే వచ్చింది, దొంగోడు దొరికిపోయాడు. రాజుగారి దగ్గరికి తీసుకొని వస్తాను ఎవరిని? దొంగోడిని. దొంగోడిని రాజు దగ్గరికి తీసుకొస్తుంటే దొరికిన దొంగ ఎవరో తెలుసా? రాజుగారి యొక్క కొడుకు. ఎవరి కొడుకు? రాజుగారి కొడుకు. రాజుగారు లేచి చాలా కలవరపడ్డాడు. ఇంతవరకు నా ఆస్తి పోతుంది, నాకు లాస్ వస్తుందని అంటే ఎవరో దొంగిల్లారు అనుకున్నాను, కానీ లాస్ట్కి దొంగిలింది ఎవరు? కొడుకే, నా కొడుకే. ఇప్పుడు ఆర్డర్ వేసాడు రాజుగారు, కొరడాలతో కొట్టండి అన్నాడు. కొరడాలతో కొడుతున్నారు. ఆడి మీద కొరడా దెబ్బలు పడుతుంటే సింహాసనం మీద కూర్చున్న తండ్రి వారు లేకపోతున్నాడు. కొరడాలతో కొట్టిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలా? ప్రాణము తీసియాలి. సింహాసనం మీద ఉన్న కూర్చున్న తండ్రి కొరడాలతో కొడుతుంటే చూస్తే అలా ఊరుకుంటాడంటారా? వారు ఆడి పడుతున్న ఆ బాధను చూచి తన సింహాసనాన్ని దిగివచ్చి కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఆపండి అన్నాడు. ఆ కొట్టినంటారు. అది ఆగారు. ఇప్పుడు ఆ కొడుకుని తన 2 చేతులను చాచి తన కౌగుట్లోనికి ఇలాగా చేర్చుకొని ఇప్పుడు ఏం చెప్పాడంటే, కొట్టడం మొదలు పెట్టండి అని చెప్పాడు. ఆ కొడుతున్న ప్రతి ఒక్క ఆ దరువు, ఆ దెబ్బ రాజుగారి వీపు మీద పడుతూనే ఉంది. ఇప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు ఆ తండ్రి దిక్కు చూసి ఒక మాట అంటున్నాడు. నాన్న, నేను అనుభవించవలసిన ఆ శిక్ష నీవు అనుభవించు. మన పాపము కొరకు, మన అవిధేయత కొరకు, మన దోషము కొరకు మనం అనుభవించవలసిన ఆ శిక్ష, మన నిర్జీవ క్రియల కొరకు మనం అనుభవించవలసిన ఆ శిక్ష మనకు బదులుగా మన ప్రభువు కలువరి శిలువలో ఏం చేశాడు? ఆ శిక్షను అనుభవించాడు. ఆయన్ని వీపు పైన 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన తలపైన ముండ్ల కిరీటం కొట్టారు. ఆయన చేతులపైన మేకులు కొట్టారు. ఆయన కాళ్ళపైన మేకు కొట్టారు. ఆయన ప్రక్కన బల్లిపొడి పొడిచారు. ఆయన శరీరం నుండి నిలువెల్లా రక్తదారులు కారుకుంటూ వచ్చాయి. కారణం, జీవము కలిగిన తండ్రి మన కొరకు తన జీవాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని బలిగొన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడికి చూస్తూ చనిపోతూ ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? కొరడా దెబ్బలు అనుభవిస్తూ చివరికి ప్రాణం తీసే ముందు ఒక మాట చెప్తున్నాడు. ఆ కుమారుడికి చూసి, అక్కడున్న రాజ్యంలో ఉన్న వారందరిని చూసి, ఇదిగో ఈ రాజ్యాన్ని నా తర్వాత నా కుమారుడే ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఏలుతాడు అని ప్రకటన చేస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అవును, మన కొరకు మన ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన బిడ్డలము. ఎటువంటి తండ్రి అని అంటే, జీవము గల తండ్రి. జీవము లేని తండ్రి కాదు, జీవము. ఆయన మన కొరకు తన ప్రాణమును, తన జీవమును, తన ఊపిరిని, తన రక్తాన్ని, సమస్తాన్ని, తన శరీరమును అన్నీ అర్పించినప్పుడు ప్రభు కొరకు జీవము లేని వారుగా మనము ఉండకూడదు, బ్రతకూడదు. ఉనికి కలిగి, ఊపిరి కలిగి, జీవము కలిగి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. దేవా, అపవిత్రుడైన నా కొరకు నువ్వు ఇన్ని కొరడా దెబ్బలు, నా కొరకు ఆ ముండ్ల కిరీటం, నా కొరకు ఆ చేతుల్లో మేకులు, ఆ కాళ్ళపైన మేకు, ప్రక్కన బల్లిపోటు, ఇంత శ్రమను అనుభవించి నా కొరకు నీ రక్తాన్ని ఇచ్చావయ్యా, అందుకు నీకు వందనాలని చెప్పి ప్రభుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. 2026 సంవత్సరం మనకి ఇచ్చాడంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన జీవము గల తండ్రి, మనం జీవము కలిగిన పిల్లలము. ఈ పిల్లలు తండ్రిని అనుసరించి నడవాలి, తండ్రి మార్గములో నడవాలి, ఆయనకి తగినట్లుగా మనము జీవించాలి. ఆ మాట చదువుతారా? ఒక మాట రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్తాడు.
తన రాజ్యమునకును మహిమనుకును పిలిచిన వానికి. ఆ, 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 రెండో అధ్యాయము 2:11 వచ్చిన, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో ప్రతి వానిని ఏడ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము, సాక్ష్యమిస్తున్నాము. తండ్రి తన బిడ్డల ఎడ్ల, అది తండ్రి తన బిడ్డల ఎడ్ల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడ్ల. చాలు అవ్వ, ఎంత మంచి మాటలండి. తండ్రి తన బిడ్డల ఎడ్ల నడుచుకున్న విధంగా, బిడ్డ ఎన్నిసార్లు తప్పిదమ చేసినా, ఎన్నిసార్లు పొరపాటు పని చేసినా, ఎన్నిసార్లు ఆ బిడ్డ తండ్రికి దూరం అయిపోయినా తండ్రి తన బిడ్డని చేర్చుకున్నట్లు, ఆ బిడ్డని తన కౌగుట్లోనికి తీసుకున్నట్లు 2025 సంవత్సరంలోని ఎన్నిసార్లు వైతొలిగిపోయినా 2026 సంవత్సరము తండ్రి మనకి ఏడ్ చేశాడు, అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఏ తండ్రి అయినా జీవము కలిగిన తండ్రి, కనికరము కలిగిన తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన ఎటువంటి తండ్రి అంటే ఎంత మంచి మాటలు రాయబడ్డాయనంటే, ఒక మాట చదువుతాను, ఆరాధనలోనికి వెళ్దాం రండి. దేవుని యొక్క మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీయులకు రాసిన, ఆయన శరీర సంబంధమై ఆత్మలకు తండ్రి. ఏ తండ్రి అట? ఆత్మలకు తండ్రి అయిన వానిని మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఏ తండ్రి అమ్మాయినా? ఆత్మల తండ్రి. ఏ తండ్రి అయినా? ఆత్మలకు తండ్రి. ఈ ఆత్మ నశించిపోకూడదని, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదని, ఈ ఆత్మ పాడైపోకూడదని ఆ తండ్రి ఈ ఆత్మను రక్షించటానికి తన సింహాసనాన్నే విడిచిపెట్టాడు, తన మహిమనే విడిచిపెట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రిక్తుడైపోయాడు. అతడు తన యొక్క సౌందర్యం అంతటిని కోల్పోయాడు. కారణం ఆత్మను రక్షించటానికి. ఆత్మ పాపములో ఉండి చనిపోతే యుగయుగాలు నరకముంది, ఆ అగ్నిలో కాలకూడదని, ఆ నరకములోనికి వెళ్ళకూడదని, ఆ నరకము నుండి తప్పించటానికి, ఆత్మను రక్షించటానికి. ఎక్కడి నుండి ఆత్మ రక్షించాలా? యోధాపత్రిక 1:23 వచ్చిన, సందేహపడు వారి మీద కనికరము చూపుడే, అగ్నిలో నుండి లాగినట్లు. అంతే, అగ్నికి ఆహుతి అయిపోయిన మనల్ని, నరకానికి వెళ్ళవలసిన మనల్ని, నిత్య నరకంలో కాలవలసిన మనల్ని, ఆ నరకము నుండి తండ్రి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు, రక్షణ ఇచ్చాడు. ఆ తండ్రిని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న, మరి మనం అందరం నరకం నుండి తప్పింపబడ్డాం కదా, మరి మన వలె అనేక మంది నరకానికి దగ్గర అయిపోతాండ్రు. వాళ్ళ మీద మనం కనికర పడమా? వాళ్ళ మీద మరి జాలి పడమా? వాళ్ళని తండ్రి దగ్గరికి తీసుకొని రామా? అమ్మా, ఆత్మలను రక్షించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆత్మలను నరకం నుండి తప్పించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడమ్మా. అది మన బాధ్యత కాదా? ఆయన ఆత్మలను కాచే తండ్రి, రక్షించిన తండ్రి. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. లాస్ట్ ఒక మాట చదువుతున్నాను, మీరు తీయక్కర్లేదు, మీకు తెలిసిందే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం 12వ వచనంలో, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? అబ్బా, ఎంత మంచి మాట. ఆ పరలోకమందున్న మా తండ్రి మనకి పరలోకాన్ని అనుగ్రహించడానికి ఆయన అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు. అబ్బా, చాలు. అయోగ్యులమైన మనల్ని, తండ్రికి దూరస్థులమైన మనల్ని, దొంగల చేత చెక్కబడిన మనల్ని, పందులు తినే పొట్టు తినే ఆశించినట్టు ఆ బిడ్డని,
తండ్రి కనికరపడి ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. మన పరిస్థితి మనకు తెలుసు, ఎవరు చెప్పక్కర్లే. మన స్థితి మనకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు, మన మనసుకు తెలుసు, మన హృదయానికి తెలుసు, మన జీవితానికి తెలుసు. ఆ తండ్రి కనికరపడి 2026 సంవత్సరము మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని మనం ఇప్పుడేం చేయాలి? ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.